సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఇప్పుడు ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న ఒక పెద్ద మాట. సనాతన ధర్మం అండ్ ముఖ్యంగా హైందవులు ఆచరించే సనాతన ధర్మం విషయంలో ఆ సనాతన ధర్మానికి ఏమైనా విఘాతం కలిగినప్పుడు, లేదా ఆ సనాతన ధర్మం విషయంలో ఇతర వ్యక్తులు ఏమైనా ఇష్టానుసారం మాట్లాడినప్పుడు, లేకపోతే ఇతర హైందవ దేవతలకు సంబంధించి ఏమైనా అపచారం జరిగినప్పుడు ఖచ్చితంగా ఒక బోర్డు ఉండాలి, హిందువుల మత విశ్వాసాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన బోర్డు ఉండాలి అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి వేదికగా చెప్పడం ఇప్పుడు జాతీయ స్థాయిలో అయితే చర్చ జరుగుతుంది. ఒక బోర్డును కోరడం తప్పు అయితే కాదు అని నా జర్నలిస్ట్గా నా అభిప్రాయం. ఎందుకంటే హిందూ మతాన్ని ఎక్కువగా భారతదేశంలో ఎక్కువగా దేవుళ్ళను నమ్మే వారు ఎక్కువగా హిందూ మతాన్ని ఆచరిస్తారు. సుమారు 78% మంది హిందూ మతాన్ని ఆచరిస్తారు. ఒక మేజర్ సమూహానికి సంబంధించి, ఒక మత విశ్వాసానికి సంబంధించి, ఒక ఆచారానికి లేకపోతే సంస్కృతికి సంబంధించి ఒక విఘాతం కలిగినప్పుడు, వాళ్ళు బాధపడినప్పుడు ఖచ్చితంగా అది ఉద్రిక్తతలకు దారితీస్తుంది, ఉద్రేకాలకు దారితీస్తుంది. సో ఆ ఉద్రిక్తలను కట్టడి చేయడానికి ఒక బోర్డు ఉండాలి. ఒక బోర్డు లేకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా అది సమాజంలో అంతరాయం కలిగించే అవకాశం ఉంది. సమాజంలో ఇంకొన్ని శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి అవకాశం ఉంది. ఎవరికి వాళ్ళే సొంతంగా ఇప్పుడు వాట్సాప్లో వచ్చినాయి కాబట్టి ఎవరికి వారే సొంతంగా సోషల్ మీడియాలో గ్యాదర్ అయ్యి ఏదైనా ఒక మత విశ్వాసానికి విఘాతం కలిగినప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. హైందవ సంప్రదాయానికి ఏదైనా విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు బయటకు వచ్చి స్వచ్ఛందంగా నిరసన తెలిపే హక్కు ఎలా ఉంటుందో అలాగే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏదైనా జరిగినప్పుడు దానికి ఫిర్యాదు చేయడం కానీ, లేకపోతే ఆ బోర్డు చెప్పినట్లు ఒక సమూహం నడుచుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఇది మత విశ్వాసాలు, మత రాజకీయాలు పక్కన పెడితే ఒక మంచి సొల్యూషన్ను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని నాకైతే అనిపించింది. ఎందుకంటే మేజర్ విషయాలు జరిగినప్పుడు శాంతి భద్రతల సమస్య రాకుండా ఎలా అయితే ఒక బోర్డు చెప్పినట్లు నడుచుకుంటుందో, లేకపోతే ఆ బోర్డు మేము బాధ్యత తీసుకొని ఆ యొక్క జరిగిన తప్పును సరిదిద్దుతామని బాధ్యత తీసుకుంటుందో ఖచ్చితంగా అప్పుడైతే ఎలాంటి వివాదాలు ఉండవు, అలాగే ఘర్షణలు కూడా ఉండవు. మన భారతదేశానికి వచ్చేసరికి క్రిస్టియన్కి సంబంధించి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఉంది, AICC అని. వాళ్ళు ఏదైనా క్రిస్టియానిటీకి సంబంధించిన విషయాల్లో ఏదైనా తప్పు జరిగినా, లేకపోతే ఆ క్రిస్టియానిటీని పాటించే వారికి పూర్తి స్థాయిలో ఏదైనా ఒక సందేశం ఇవ్వాలన్నా దీని ద్వారా ఇస్తారు. మత విశ్వాసాలకు సంబంధించింది ఇది. అలాగే ముస్లిం లా బోర్డు ఉంది. ముస్లిం లా బోర్డు కూడా ఇదే తరహాలో పనిచేస్తుంది. ముస్లింలకు సంబంధించిన కీలకమైన అంశాల్లో హిజాబ్ కానీ, లేకపోతే తలాక్ విషయంలో కానీ, ఏదైనా కీలకమైన అంశాల్లో ఏదైనా ఒక ఫత్వా కానీ, లేకపోతే ఇతర అంశాల్లో జారీ చేసినప్పుడు ఒక విషయం బయటకు వచ్చినప్పుడు అది వివాదం అవుతున్నప్పుడు ముస్లిం సమాజాన్ని మొత్తానికి ప్రాతినిధ్యం వహించేలా అయితే ముస్లిం లా బోర్డు ఉంది. సో అలాంటిదే హైందవులకు సంబంధించి కూడా ఎందుకు ఉండకూడదు, ఒక బోర్డు అనేది ఎందుకు ఉండకూడదు అనేది అయితే చాలా కీలకమైన అంశం. అందరూ ఆలోచించాల్సిన విషయం. ఫస్ట్ ఈ మత రాజకీయాలు లేకపోతే మత విషయాలను పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని అంతర్లీనంగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దీంట్లో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ హైందవ పరిరక్షణ బోర్డు అనేది ఏంటంటే, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏంటంటే కేవలం హిందువుల గురించనే కాదు, ఏదైనా ఒక ధర్మానికి ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో ఒక విషయం బయటకు వచ్చినప్పుడు, కల్తీ నెయ్యి విషయం బయటకు వచ్చినప్పుడు ఆ విషయం చాలామంది మనోభావాలను అయితే దెబ్బతీసింది. అలాంటి విషయంలో ఖచ్చితంగా సనాతన ధర్మ బోర్డు వెంటనే రంగంలోకి దిగి దీని మీద మేము విచారణ చేస్తాం, టీటీడీ చేత ఖచ్చితంగా మేము దగ్గరుండి విచారణ చేస్తాం, ఎలాంటి విషయాన్ని దీన్ని పట్టించుకోకండి, శ్రీవారి విషయంలో ఎలాంటి తప్పు జరిగినా మేము దాన్ని సరి చేస్తాం అని చెప్పుకుంటే బాగుండేది. ఇప్పుడు బోర్డు లేదు కాబట్టి ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిట్ వేసినా కొందరికి ఇబ్బంది, లేకపోతే CBIతో విచారణ చేయించినా కొందరికి ఇబ్బంది. అలా కాకుండా ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉన్నట్లయితే ఇప్పుడు ఈ టీటీడీ వ్యవహారంలో కూడా తలదూర్చేది ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే ఉండేది. నేను నా వరకు ఏం అనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వారాహి డెక్లరేషన్లో 7 అంశాలు పరిశీలించినప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సొల్యూషన్ వెతికారు పవన్ కళ్యాణ్ గారు అనిపించింది. ఏ విధంగా అంటే నేను ఇప్పుడు చెప్పిందే, దీనికి సంబంధించి కూడా ఇతర మతాలను మేము గౌరవిస్తాం. ఏ మతానికి విఘాతం కలిగినా, ఏ మత ఆచారానికి విఘాతం కలిగినా ఒకేలా స్పందించాలి. లౌకికవాదం, సెక్యులరిజం అనేది అన్ని మతాలకు ఒకేలా ఉండాలి. అంతేగాని హిందువులు తప్పు చేస్తే స్పందించకుండా, లేకపోతే ఇతర మతాలకు తప్పు ఏదైనా చిన్న విఘాతం కలిగితే ఎక్కువగా స్పందించే సెక్యులరిజం ఉండకూడదు అని చెప్పడం అయితే చాలా మంచిది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలను లోతుగా అర్థం చేసుకుంటే దాని అంతర్లీనమైన
అర్థమైతే తెలుస్తుంది. ఆయన ఎలాంటి మత రాజకీయాలు చేయలేదు. మత రాజకీయాలు చేయాలనుకున్నాడైతే అంత బహిరంగ సభలో ఒకేసారి సనాతన ధర్మాన్ని నేను పాటిస్తాను అని చెప్పడం, రకరకాల ముసుగులు వేసుకొని మాట్లాడే నేటి రాజకీయ నాయకులకు భిన్నంగా సనాతన ధర్మం గాడి తప్పుతున్నప్పుడు హిందువులకు సంబంధించి ఒక ప్రశ్నించేందుకు కానీ వారికి సమాధానం చెప్పేందుకు కానీ ఒక బోర్డు ఉండాలి. ఆ బోర్డు ద్వారానే కార్యకలాపాలు జరిగితే ఎలాంటి సమాజంలో ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం ఉండదు అని చెప్పడం, ఆ బోర్డుకు సంబంధించి కేంద్రం పరిధిలో అలాగే రాష్ట్రాల పరిధిలో ఎలాగైతే ఇప్పుడు మహిళా కమిషన్ ఉందో, జాతీయ స్థాయిలో పెద్ద విషయం అయితే మహిళా కమిషన్ ఎలా చూస్తుందో, రాష్ట్ర పరిధిలో చిన్న విషయం అయితే రాష్ట్ర మహిళా కమిషన్ ఎలా స్పందిస్తుంది, అలా ఉండాలి బోర్డు. దానివల్ల సమాజంలో మంచి జరుగుతుంది. ముఖ్యంగా సనాతన ధర్మం పాటించే వాళ్లకు ఒక సమాధానం లభిస్తుంది. వాళ్ళని ఒక యూనిటీలో పెట్టడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావు. ఎంత పెద్ద విషయం జరిగినా సనాతన ధర్మ బోర్డు జోక్యం చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని దాని అంతర్లీనమైన అర్థం అయితే ఉంది. దీన్ని ఎవరూ ఎంచాల్సిన అవసరం లేదు. లేదా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని, లేకపోతే ఆయన యొక్క ప్రశ్నించే తీరుని, లేకపోతే ఆయన పాటించే సనాతన ధర్మాన్ని అవహేళన చేయాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని అర్థం చేసుకుంటే అసలు విషయం అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.